తెలంగాణ స్టైల్ మొక్కజొన్న గారెలు మంచిగా పొంగుతూ మెత్తగా రావాలంటే ఇట్లా చేస్తే మంచిగా పొంగుతూ మెత్తగా చాలా బాగా క్రిస్పీగా ఉంటాయి. ఫస్ట్ అయితే పచ్చి కంకుల్ని ఇలా ఒలుచుకోవాలి, గింజలు ఒలుచుకొని పక్కన పెట్టుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసుకొని కారం తగ్గట్టుగా మిర్చి వేసుకోవాలి. మిర్చి వేసుకొని జీలకర్ర వేసుకోవాలి, తగినంత ఉప్పు వేసుకోవాలి, వెల్లుల్లి వేసుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి. మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే మంచిగా పొంగుతూ వస్తాయి. ఇట్లా అన్ని మక్కల్ని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని ఇందులో చిన్న చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. పిండి అంతా కలిసేట్టుగా. మక్కగారెలు ఎప్పుడు కానీ పొంగుతూ మంచిగా మెత్తగా క్రిస్పీగా రావాలంటే పిండి మెత్తగా పట్టుకోవాలి. బరకగా పట్టుకుంటే గట్టిగా వస్తాయి గారెలు. ఇట్లా మొత్తం కలిసేట్టుగా కలుపుకొని ఒక తడి క్లాత్ తీసుకొని దాని మీద పిండి వేసుకొని గుండ్రంగా ఒత్తుకొని హోల్ చేసుకోవాలి. హోల్ చేసుకొని నూనె వేడిగా ఉన్నప్పుడు మాత్రమే వేయాలి ఈ గారెలు. ఇట్లా నూనె వేడిగా ఉన్నప్పుడు వేయాలి. పొంగుతూ వస్తుంది కదా, కొంచెం గరిటెతోటి తిప్పేసుకోవాలి. కొద్దిసేపట్లో వదిలేసి పొంగినాక ఇట్లా గరిటెతో తిప్పేసుకొని కొంచెం కిందికి ఒత్తితే ఇంకా ఎక్కువగా పొంగుతుంది గార. ఇట్లా కాలాక తీసేసుకోవాలి వేడి నూనె నుండి. అంతే, ఎంతో సింపుల్గా తెలంగాణ స్టైల్లో మొక్కజొన్న గారెలు పైన క్రిస్పీగా లోపల మెత్తగా పొంగుతూ చాలా బాగా రుచిగా ఉంటాయి ఇలా చేస్తే.